ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభము కలుగును గాక. వాక్యంలో రాయబడింది, క్రీస్తులో ఉండడం, యేసుక్రీస్తునందు ఉన్నవారు, యేసుక్రీస్తునందు ఉన్నవారికి. అయితే యేసుక్రీస్తు ప్రభువులో ఉండడం అంటే అర్థం ఏంటి? ఆ వాక్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనంటే, వాక్యంలో రాయబడింది ఒక మాట ఏమని అనంటే, పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది ఒక మాట రాయబడింది బైబిల్లో. అదేవిధంగా పరిశుద్ధాత్మ బ్యాప్తిజం అనేది కూడా ఒక మాట రాయబడింది. పరిశుద్ధాత్మతో నింపబడడం అంటే అర్థం ఏంటి అనంటే, మనలో పరిశుద్ధాత్మ ఉండడం. పరిశుద్ధాత్మ బ్యాప్తిజం అంటే అర్థం ఏంటి అంటే, మనము పరిశుద్ధాత్మలో ఉండడం. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మ బ్యాప్తిజం అనే అనుభవంలోకి వస్తారో ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువులో ఉండగలడు. ఆ వ్యక్తిలో యేసుక్రీస్తు ప్రభు ఉండడం కాదు, కానీ ఆ వ్యక్తియే యేసుక్రీస్తు ప్రభువులో ఉండడం. ఇక్కడ మరొక విషయం, క్రీస్తు ఆది అంతం అయి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఆది అంతం అనేసరికి మనకు కేవలము సమయం అనేది మాత్రమే మనకు జ్ఞాపకం రాకూడదు. యేసుక్రీస్తు ప్రభువు కేవలం సమయం మాత్రమే కాదు, ఆయన స్థలం ఆది అయి ఉన్నాడు, అంటే బిగినింగ్ అయి ఉన్నాడు. ఆయన బిగినింగ్ లో ఆయన ఉన్నాడు, ఎండింగ్ లో ఆయన ఉన్నాడు అని కూడా మనం అర్థం చేసుకోవాలా. యేసుక్రీస్తు ప్రభు బిగినింగ్ లో ఉన్నాడు అండ్ ఎండింగ్ లో కూడా ఆయన ఉన్నాడు. ఈవెన్ పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవాలంటే బిగినింగ్ ఆయననే, ఎండింగ్ ఆయననే. ఈ స్థలంలో ఆయన ఉన్నాడు, ఈ స్థలంలో కూడా ఆయన ఉన్నాడు. అంటే ఏ వ్యక్తి అయితే క్రీస్తులోనికి రాగలుగుతాడో ఆ వ్యక్తి కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా లేక యేసుక్రీస్తు ప్రభువులో ఆ వ్యక్తి కూడా ఆది అంతం లో ఉండగలుగుతావు. ఆది అంతంలో నువ్వు ఉండగలవు ఎప్పుడు? క్రీస్తులోనికి నువ్వు వచ్చినప్పుడు. క్రీస్తులోనికి రావడానికి పరిశుద్ధాత్మ బ్యాప్తిజం ద్వారానే జరుగుతుంది. ఈ మాట అందరి కొరకుగా, ఎవరైతే పరిశుద్ధాత్మ బ్యాప్తిజం అనే అనుభవంలోకి వచ్చి ఉన్నారో వారి కొరకు మాత్రమే అటువంటి అనుభవం ఈ చివరి దినాల్లో పరిశుద్ధాత్మతో నింపబడ్డ ప్రతి వ్యక్తి పొందుకొనుగాక. ఆమేన్.